ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. ఆయన మాటలు మనల్ని సరిచేయడం మనం చూస్తున్నాం. అంతే అండి, ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు ధ్యానించడం ద్వారా నిశ్చయముగా ఆయన మాటలు మనల్ని మరి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాయండి. చెదిరిపోయినా, పడిపోయినా, మరి భయంకరమైన పరిస్థితుల్లోని మన జీవితాలన్నీ కూడా ఆయన మాటల ద్వారా కట్టబడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా అద్భుతమైన రీతిలో ప్రభు మనలందరినీ కూడా నడిపించబోతున్నారండి. మరి ఆలస్యం చేయకుండా ఆయన మాటలందరం కలిసి ధ్యానిద్దామా? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. మేలు చేయ నుద్దేశించున్నాను కనుక భయపడకుడి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, మేలు చేయ నుద్దేశించుచున్నాను కనుక భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రభు మనకు మేలు చేయబోతున్నారండి. ఆయన మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉన్నారు. ఒకప్పుడు మరి చూడండి, మన జీవితాలు మరి పాత జీవితాలు కదండి. ఎలా అంటే మరి ఎక్కువగా పాపములో, ఎక్కువగా మరి చాలా దేవునికి దూరమైన బ్రతుకులుగా ఉన్నప్పుడు ఆయన శాపాన్ని మనం చూసాం. కానీ ప్రభు ఇప్పుడు మనల్ని మరి శాపము నుంచి ఆశీర్వాదకరంలోనికి నడిపించాలని ఆశ కలిగి ఉన్నారు. ఎప్పుడు అది మన జీవితంలో ఆ మేలను చూస్తామంటే మనం పశ్చాత్తాపడుతూ మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర మరి మన చెడ్డ స్వభావాలు, చెడ్డ మనసులు విడిచిపెట్టి మంచి ఆలోచన కలిగిన వారిగా ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మంచి చేసే వారిగా ఉన్నప్పుడు. ఒకప్పుడు చూడండి, మన జీవితాలు దేవునికి అయిష్టకరంగా ఉన్న జీవితాలు, మరి ఇప్పుడు మన జీవితాలు దేవుణ్ణి అడుగుతూ, దేవా నీ ఇష్టము నా ఇష్టమయ్యా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకోవాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మంచి ఆలోచన కలిగిన వారిగా ఉన్నారో, చెడ్డ క్రియలన్నీ వదిలిపెట్టారో, చెడ్డ మనసు, చెడ్డ స్వభావం, చెడ్డ మాటలు ఎవరైతే వదిలిపెట్టారో, విడిచిపెట్టారో, వారి పట్ల ఆయన మేలు చేయ నుద్దేశించుచున్న దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు బ్రతుకులలో ఎప్పుడు శాపము, ఎప్పుడు కొరత, ఎప్పుడు కూడా చాలా భయంకరమైన పోరాటం కదండి. కానీ ప్రభు అంటున్నారు, కీడు చేయడం కాదు కానీ ఆయన మేలు చేయాలని ఉద్దేశించుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. భయపడద్దు. ప్రభుకి అవిధేయులుగా మనం ఉండి మరి మనము నష్టపోవడం మనం చూసాము. కానీ చూడండి, అవిధేయులు కాకుండా విధేయత కలిగి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మరి దేవుడు మన ప్రతి పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నారండి. కీడు నుంచి ఆశీర్వాదకరంలోనికి నడిపించే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే బ్రతుకుదాం, మంచి బ్రతుకులు బ్రతుకుదాం, దేవునికి ఇష్టకరంగా ఉందాం. అప్పుడు మన జీవితాలు చాలా అద్భుతకరంగా నడిపించబడతాయి. ఇన్ని రోజుల తరబడి శాపము, ఇన్ని రోజుల తరబడి చాలా భయంకరమైన పోరాటాలు, చాలా భయంకరమైన కీడును చూసామేమో, కానీ మారిపోదాం, మార్చబడదాం, అద్భుతంగా నడిపించబడదాం. ఇక ప్రభు ఈ చక్కని వాగ్దానం ఇచ్చి ఉన్నారు కదా, మేలు చేయను ఉద్దేశించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఆయన మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడకండి, భయపడకండి. మన జీవితం మారిపోవడం ప్రభు మరి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నారండి. ఆమె మంచి మార్గాల్లో నడుచుకుందాం, మంచి భక్తి గల వారమే ఉందాం. ఈ ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాల్లో మరి దేవుడు స్థిరపరచును గాక. ఆమె మేలు కలగబోతుండగా ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం, మంచి నడవడి కలిగి మరి ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఆదరించబడుతున్నామయ్యా. మీ మాటలు మాకు నెమ్మదిని కలగ చేస్తున్నాయి. మీ మాటల ద్వారా మేము ఎంతగానో ప్రభు బలము పొందుకుంటున్నాం అయ్యా. ఇదిగోండి, నేను మేలు చేయను ఉద్దేశించుచున్నాను అనే ఈ వాగ్దానము, ఈ మాటలు మా జీవితాల్లో ఎంతగానో మాకు నెమ్మదిని కలగ చేస్తున్నాయ్యా. అయ్యా, నీ మేలును పొందుకునే వారిగా అయ్యా మేము ప్రభా, ఇదిగోండి మీ మహిమను చూసే వారిగా మా జీవితాలు ఉండును గాక. మా చెడ్డ జీవితాలను మేము వదిలిపెట్టి మీకు
ఇష్టం ఉన్నట్లుగా, మీకు ఇష్టమైన జీవితాలుగా మా జీవితాలు ఉంటే కృప చూపించండి అయ్యా. అన్నిటిని విడిచి, అన్నిటిని మరచి, అన్నిటిని వదిలిపెట్టి నీకు ఇష్టమైన జీవితాలుగా అయా మేము జీవించటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. విరోధమైన, వ్యతిరేకమైన జీవితం మాలో ఎన్నటికీ కూడా ఉండద్దయ్యా ప్రభా. చక్కని జీవితాన్ని జీవించే వారంగా ఉందుము గాక. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృప కలుగును గాక. ప్రతి శాపం ఆశీర్వదకరంగా మార్చండి, జీవితాలు మారిపోను గాక. బ్లెస్ చేయండి ప్రభా. నిశ్చయముగా మంచి బ్రతుకును బ్రతికే జీవితాలుగా మా జీవితాలు ఉంచమని మీకు మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా ఉండే కృపను దయచండి. అన్నిటినీ విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించే కృపను దయచండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ, ప్రతి ఒక్కరి నిందలు ప్రభా, ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులు, అవమానాలు అయా ప్రభా, వ్యతిరేకమైన జీవితాలు అవన్నీ కూడా, ప్రతి శాపము అన్నీ కూడా మార్చబడాలి, ఆశీర్వాదకరంలోనికి నడిపించబడాలి. అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.